శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. మనకిక్కడ ఆచార్యస్వామి వారు మనసును పక్షిగా పోల్చడం అనేది చాలా 100% మనందరం కూడా ఆమోదించదగిందండి. ఎందుకనంటే ఈ శరీరము అనేటటువంటి గూటినే ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పారిపోతూ ఉంటుంది. మా గురువుగారు మాతృశ్రీ యోగినీమాత గారు అంటూ ఉండేవారండి, ప్రవచనాలు జ్ఞానయజ్ఞాలు చేసేటప్పుడు అందరి పక్షులు ఇక్కడే ఉన్నారా, లేక మీ గూళ్ళు ఎక్కడ పెట్టి మరి ఎక్కడో విహరిస్తున్నారా అని అడిగేవారు. అమ్మ ఏమిటి అలా అంటున్నారు అని యజ్ఞమైన తర్వాత ప్రవచనమైన తర్వాత అడిగితే చెప్పేవారండి, ఈ మనస్సు అనేటటువంటి ఈ పక్షి ఉందే, ఇది ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండదు, ఏ ఒక్క కొమ్మని ఆశ్రయించి ఉండదు, తిరుగుతూనే ఉంటుంది, ఎగురుతూనే ఉంటుంది, తిరిగి తిరిగి ఎగిరి ఎగిరి విసుగొస్తుంది. అప్పుడు తప్ప భగవంతుని యొక్క పాదపద్మాలను ఇది ఆశ్రయించదు అనేవారండి. అలా ఇక్కడ శంకరాచార్య స్వామి వారు మన మనస్సుని పక్షిగా పోలుస్తూ చేతః పక్షిరాజమా అన్నారండి, చేతః పక్షి శిఖామణే అన్నారండి. అంటే చేతః దీనికి ఎంత చైతన్యమో కదండి. అంటే చైతన్యమునకు సామీప్యంలో ఉంటూ చైతన్యం యొక్క ఆ చైతన్య స్పర్శతో ఆ సంబంధంతో ఓ ఎంతగా ఇది విహరిస్తుంది, ఎంతగా పనిచేస్తుంది. ఈ మనస్సే మనల్ని సుఖపెట్టిన, ఈ మనస్సే మనల్ని కష్టపెట్టిన, ఈ మనస్సే మనల్ని నష్టపెట్టిన. అందుచేత ఆ మనస్సుకి ఏమంటారండి, శృతిమాత కూడా మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఏమిటి? మనస్సే. అందుచేత మోక్షానికి కూడా కారణమయ్యేటటువంటి ఈ మనస్సుని ఎక్కడికి చేరమని చెబుతున్నారు? హే చేతః పక్షి శిఖామణే, పక్షిరాజములలో చాలా శ్రేష్టమైనటువంటి హే మనో పక్షిరాజమా అని పిలుస్తూ ఒక కావ్య భాషలో ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణం ఏమిటో అనేది ఇక్కడ దిశానిర్దేశం చేస్తున్నారు అనిపిస్తుందండి ఆచార్యస్వామి వారు. అంతేకాదు ఇక్కడ ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితు అని మనకు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వస్తుందండి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితు అని. ఈ వృక్షము ఎలా ఉంటుందండి? వేళ్ళు కాస్త పైకి ఉంటాయట, శాఖలు కాస్త చిగుళ్ళు కాస్త కిందకి ఉంటాయి అన్నారండి. ఏ చెట్టైనా అసలు అలా ఉంటే బ్రతుకుతుందండి? బ్రతకదండి. కానీ ఈ చెట్టు ఉన్నదే వేళ్ళు పైకి చిగుళ్ళు కిందకి ఉంటే కూడా ఓహో దీనికి అసలు శాశ్వతంగానే ఉంటూనే ఉంటుందండి. అయితే ఎవరు
ఆచార్యస్వామి వారు నిర్దేశించిన ప్రకారము మనస్సుని ఆ భగవంతుడు అనేటటువంటి ఆ పాదపద్మాలకు చేరుస్తారో అటువంటి వాళ్లకు ఆ వృక్షము లేకుండా పోతుంది అన్నారండి. ఛందాంసి యస్య పర్ణాని, ఈ వృక్షమునకు ఏమిటి పర్ణములు అంటే ఆకులు, అంటే వేదములే ఆకులుగా ఉన్నవండి. అటువంటి వేదములే ఆకులుగా కలిగి ఉన్నటువంటి ఈ అశ్వత్థము రేపటికి ఉంటుందో ఉండదో తెలియనటువంటిదండి. ఎవరికి జ్ఞానం కలిగిందో వాళ్ళకి ఈ వృక్షం ఉండదండి. ఎవరికి జ్ఞానం లేదో వాళ్ళకి కొన్ని యుగాలు కొన్ని కల్పములు కూడా జరుగుతూనే ఉంటాయి అజ్ఞానవశాత్తు. అంచేత ఇటువంటి ఈ వృక్షానికి వేదములే పత్రములై ఉన్నటువంటి దాన్ని యస్తం వేద సవేదవితు, ఈ వృక్షాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడు మాత్రమే వేదవేత్త, వేదవితు, అతడు మాత్రమే పండితుడు, అతడు మాత్రమే జ్ఞాని అనేటటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తారండి. అంతేకాదు పక్షి అనేటటువంటిది ఒక అర్థమైతే బ్రాహ్మణుడు అనేటటువంటిది రెండవ అర్థమండి. ఇలా మన మనస్సు అనేటటువంటి ఈ పక్షికి కూడా ద్విజత్వం ఉంది. ఎలా ద్విజత్వం ఉంది అని అంటే గురూపదేశం ద్వారా మనసు సామాన్యంగా పుడుతుందండి. సామాన్యంగా పుట్టినటువంటి ఈ మనస్సుకి ఎప్పుడైతే దాని పూర్వపుణ్యవశాత్తు ఒక మహాత్ముని యొక్క ఆశ్రయం దొరికింది, మహాత్ముని ద్వారా ఉపదేశం దానికి లబ్ధమయ్యింది, ఉపదేశాన్ని స్వీకరించింది, అంతే అప్పుడు మరొక జన్మ ఎత్తినట్టు. శారీరకంగా కూడా చూస్తే మాంసపిండము మంత్రపిండం కావాలి అనేవారు మా సద్గురు దేవుడమ్మగారు. అంతేత ఇక్కడ మాంసపిండము మంత్రపిండం ఒకటైతే మనస్సు ఎంతసేపు మలినం మీదే వాలుతూ ఉంటుంది. అక్కరలేనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, ఏది చూడగానే బాగుందనుకుంటుందో దాని మీదకి వాలిపోతూ ఉంటుంది. అటువంటి ఆ మనస్సుకి ఒక్కసారి ఆ భగవన్నామము, భగవంతుని యొక్క మంత్రము అనేటటువంటిది ఎప్పుడైతే లభ్యమయ్యిందో అప్పుడు దీనికి మరు జన్మ దొరికినట్టు. అదిగో ద్విజ అంటే రెండవ జన్మ కలిగినట్టు. అంచేత మన మనస్సు కూడా పక్షిగా ఎందుకు చెప్పారంటే ఉపదేశం ద్వారా రెండవ జన్మ దీనికి కూడా ఉంది. సరే, బ్రాహ్మణోత్తములు ఉపనయన సంస్కారం ద్వారా వారికి రెండవ జన్మ అన్నట్లుగా. అంతే ఇక్కడ ఇటు పక్షి, అలా అక్కడ బ్రాహ్మణోత్తములు ఏం చేస్తున్నారండి, భగవంతుని యొక్క పాద పద్మములను ఆశ్రయించి ఉన్నారు. అంతేకాదు ఈ భగవంతుని యొక్క పాదపద్మము అనేటటువంటి ఈ గూడు ఉన్న వృక్షము ఏదది, వేద వృక్షము అని ఇంత చక్కగా వర్ణన చేశారండి. అందుచేతనే ఏ మహాత్ముడు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పనివ్వండి, రామదాస స్వామి చెప్పనివ్వండి, భక్త మీరాబాయి చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా మనసా 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 భజరే శ్రీరామం భజరే శ్రీరామం మానస భజరే శ్రీరామం మానస భజరే శ్రీరామం మానస భజరే శ్రీరామం భజరే శ్రీరామం భండన భీమం రజనిచరౌఘ విరామం రామం భజరే శ్రీరామం మానస భజరే శ్రీరామం భజరే శ్రీరామం భండన భీమం రజనిచరౌఘ విరామం రామం భజరే శ్రీరామం. రవిశశినయనం ఘనదహిశయనం రవిశశినయనం ఘనదహిశయనం మనసిజ కోటి సమానం రామం మనసిజ కోటి సమానం రామం రవిశశినయనం
ఘనదహిశయనం రవిశశీనయనం ఘనదహిశయనం మనసిజకోటి సమానం రామం మనసిజకోటి సమానం రామం తారక రామం దశరథ రామం శ్రీ తులసీదళ శ్రీకర రామం తారక రామం దశరథ రామం శ్రీ తులసీదళ శ్రీకర రామం శ్యామలగాత్రం సత్యచరిత్రం రామదాస హృద్రాజీవమిత్రం భజరే శ్రీరామం మానస భజరే శ్రీరామం మానస భజరే శ్రీరామం మానస భజరే శ్రీరామం భజరే శ్రీరామం భండన భీమం రజనిచరౌఘ విరామం రామం భజరే శ్రీరామం. హే మానస భజరే శ్రీరామం అని అంటూ భజరే యదునాథం అని అంటూ ఇలా రాముడిగా కృష్ణుడిగా శివునిగా పరమాత్మగా పరమేశ్వరునిగా బ్రహ్మగా ఏ రీతిగా వర్ణించిన ఈ మనస్సుకే మహానుభావులందరూ చెప్పారండి. అందుచేతనే ఇక్కడ పక్షి మనస్సుని పక్షిగా అభివర్ణన చేస్తారు, జీవుణ్ణి కూడా పక్షిగా అభివర్ణన చేస్తారండి. ఏముందండి, వెళ్ళిపోయాడండి, ఈ జీవపక్షి ఎగిరిపోయిందండి, గూడు వదిలేసిందండి అని అంటారండి. గూడు చిన్నబోయరా, గూటిలోని రామచిలుక గువ్వలా పాలయ్యారా అని అన్నట్లుగా ఇక్కడ ఈ గూటిలో ఉన్నటువంటి ఈ పక్షికి ఆ గూడు చేరు, ఈ గూడు సత్యం కాదు, ఈ గూడు శాశ్వతం కాదు, ఇన్ని గూళ్లను ఇచ్చినటువంటి వాడు ఎవరో అది పెద్ద గూడు. అటువంటి సువిశాలమైనటువంటి పరమేశ్వరుని యొక్క పాద యుగము పాద పద్మము అనేటటువంటి ఆ గూటిని చేరవే చిలుక, ఆ గూటిని చేరవే పక్షిరాజమా అని ఇక్కడ మనకి ఆచార్య స్వామి వారు చాలా చక్కగా ఉపదేశించారండి. ఇక ఇక్కడ మనకి ఈ రాబోయేటటువంటి ఈ శ్లోకంలో ఏం తెలియచేస్తున్నారు అంటే 46వ శ్లోకంలో భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించినటువంటి ఆ పక్షిరాజాన్ని ఇప్పుడు ఒక రాజహంసగా, పక్షులలో రాజహంస చాలా శ్రేష్టమైనటువంటిదండి. అంచేత అక్కడి నుంచి మరి ఇంకాస్త ఉత్తమ స్థితికి తీసుకుని వెళుతూ ఈ మనస్సుని రాజహంసగా సంభావిస్తూ తమదైనటువంటి శైలిలో గిరిజానాథుని అంఘ్రి పాదపద్మము అనేటటువంటి ఆ సౌధములో ఏకాంత విహారాన్ని చేద్దువుగాని రామనస అని అంటూ ఇక్కడ ఆ మనస్సుకి తెలియచేస్తూ ఉన్నారండి ఆచార్య స్వామి వారు. ఆకీర్ణే నఖరాజ కాంతి విభవైః ఉజ్జత్సుధా వైభవైః ఆధౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాంతరే స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాంతరే. ఇక్కడ మనస్సుని రాజహంస అని పిలుస్తున్నారండి. ఓ మానస రాజహంసమా, నఖరాజిత కాంతి విభవైః, భగవంతుని యొక్క ఆ పాదపద్మ నఖములు ఉన్నవే
ఆ కొనగోటి పంక్తుల కాంతి వైభవము పూర్తిగా వ్యాపించి ఉంది. ఆ కీర్ణే పరివ్యాప్తమై ఉన్నటువంటిది. అంతేకాదు ఉజ్జత్సుధా వైభవై ఉదయిస్తూ ఉన్నటువంటి ఆ అమృత ధారలతో ఎంత వైభవంగా ఉంది. ఆ ధౌతే అపిచ ఆ అమృతపు ధారలతో పూర్తిగా కడిగి వేయబడి ఉంది, పూర్తిగా ప్లావితమై ఉంది. అపిచ మరియు ఇంకా ఎలా ఉంది, పద్మరాగలలితే పద్మరాగమణులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అని చెబుతూ హంసవ్రజై హంస సమూహముల చేత ఆశ్రితే ఆశ్రయించబడి ఉన్నటువంటిది. ఈ విశేషణాలన్నీ ఎవరికి చెబుతున్నారు? ఇప్పుడు చెబుతూ ఉన్నారండి. గిరిజానాథాంఘ్రి గిరిజానాథుడు, పార్వతీనాథుడు, పార్వతీ పరమేశ్వరుడైనటువంటి ఆ భగవంతుని యొక్క పాదపద్మము అనేటటువంటి సౌధ ఉందే, అదుగో ఆ సౌధము యొక్క అంతర్భాగములో చూడు చూడు ఒక్కసారి ఆ స్వామి యొక్క ఆ సౌధకు నీవు ప్రవేశించు అని చెబుతూ రహసి ఏకాంతంగా నీవు ఉండవచ్చు. మరి ఎలా, అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలుసా? భక్తివధూగణై సహ స్థిత్వా. హే రాజహంస, నీ ఒక్కదానివే ఉంటావు పక్షిగా. అక్కడ ఇంకా ఎవరెవరు ఉంటారో తెలుసా? భక్తి వధూ సంఘములు ఉన్నవి. భక్తి అనేటటువంటి వధువులు, గుంపులు గుంపులుగా కూడి ఉన్నటువంటి వారు. అటువంటి ఆ సౌధను నీవు ప్రవేశించి నిత్యం ఎల్లప్పుడూ స్వేచ్ఛా విహారం కురు, ఎల్లప్పుడూ యథేచ్ఛగా విహరిస్తూ ఉండు అని ఆ మానస రాజహంసానికి ప్రబోధ చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే భగవంతుని యొక్క పాద పద్మము అని అన్నప్పుడు ఆ కొనగోళ్ల పంక్తులే ఓ చంద్రకాంతిలాగా అవి మెరిసిపోతూ ఉన్నవి. అంతేకాదు ఉదయిస్తూ ఉన్నటువంటి చంద్రకళల నుండి ఎలా అమృతం జాలువారుతూ ఉంటుందో అలా భగవంతుని యొక్క ఆ పాద పద్మముల నుండి అమృతం జాలువారుతూ ఉంది. ఆ జాలువారుతూ ఉన్నటువంటి అమృతం కాస్త ఇదిగో పద్మరాగములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. పద్మముల యొక్క ఆ ఎర్రని కాంతులతో శోభాయమానమై ఉన్నటువంటిది. అంతేకాదు పార్వతీపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మము అనేటటువంటిది ఒక సౌధ అన్నారండి. అది ఒక చక్కని భవనము. రాజసౌధము అంటామే, రాజభవనం, రాజాంతఃపురము. అటువంటి ఆ అంతఃపురంలో నీవు ప్రవేశించు. పక్షిగా నీవు ఒక్కదానివే ఉంటావు, మరి మిగిలినటువంటి వారు ఎవరుంటారు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారండి. ఎందుకంటే అక్కడ భక్తివధూ సంఘములు ఉన్నవి. భక్తివధూ అని అంటే ఇక్కడ భక్తి అనేటటువంటి ఒక పెండ్లి కుమార్తె అని చెప్పాలండి, లేదా కాంతలు అని చెప్పాలండి. ఇక్కడ భక్తి అనేటటువంటి కాంతలతో సమూహంగా స్వామిని ఆశ్రయించి ఉన్నది. అదిగో అటువంటి ఆ ఆశ్రయంలో నీవు వెళ్ళి ఏకాంతంగా విహరించవచ్చు అని ఇక్కడ చక్కగా తెలియచేస్తూ ఉన్నారండి. ఎందుకంటే మనస్సు యందు హంసత్వము, రాజహంసత్వము చెప్పుకున్నామే. జీవహంస, రాజహంస, పరమహంస. జీవహంస ఏమిటి అంటే ఈ శరీరంలో ఉన్న ఇది మాత్రమే నేను, తానెవరో తెలియక నేను మాత్రమే నేను ఒక పురుషుణ్ణి, నేను ఒక స్త్రీని అనుకోవడము జీవహంస. హంస అని ఎందుకన్నారండి అని అంటే దాన్నే తిరగేస్తే హంస కాస్త సహ అవుతుందండి. హంస సహ అహం, సహ అహం అతడు, నేను, సోహం సోహం సోహం, దాన్ని తిరిగేస్తే హంస అయ్యిందండి. జీవహంస 21,600 సార్లు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉన్నవి కాబట్టి అదే సోహం సోహం సోహం. పీల్చినప్పుడు సహా అని అర్థం, శబ్దం వస్తుంది. విడిచిపెట్టినప్పుడు
అహం అని అర్థం వస్తుంది. అంచేత సోహం అన్నారు. అంచేత దాన్ని తిరగవేస్తే హంస అయ్యింది, జీవహంస. ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో ఇక్కడ ఆచార్య స్వామి వారు చెప్పినట్టుగా ఇక్కడ రాజహంస అయితే భగవంతుడి యొక్క పాదపద్మము అనేటటువంటి సౌధంలో విహరిస్తుంది. మరి ఆపై పరమహంస, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి పరమహంస, ఇలా మహాత్ములు ఎందరో ఎందరో పరమహంసలయ్యారు. మరి మనం ఇక్కడ జీవత్వం నుంచి రాజహంస కమ్మనమని ఇక్కడ ఆచార్యస్వామి వారు ప్రబోధ చేస్తూ ఉన్నారు. మనం కూడా ఆ ప్రబోధను అందుకొని రాజహంసలుగా వెలుగొందుదాం. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.